హాయ్ హాయ్ హలో హలో. ఇవెందుకు స్టైలా దొరికాడు. అంటే డస్ట్ పడకుండా టీషర్ట్ ఆఫ్ షీట్ ముఖం మీద పడుతుంది మరి. మొఖం హెల్మెట్ ఉంది కదా, అట్నా ఓహో ఎంతసేపు ఉంచుకుంటారు ఇది? మార్నింగ్ పెట్టేసుకుంటా, ఆఫీస్ పోగానే తీసేస్తా. ఓహో అమ్మాయిలు వేసుకున్నా, అమ్మాయిలు ఎందుకు అబ్బాయిలు వేసుకోవడం? అది అమ్మాయిలు లేదు, అబ్బాయిలు కూడా వేసుకుంటాం. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు రైడింగ్ చేసేటప్పుడు. రైడింగ్ మీరు రైడరా ప్రొవైడరా? ఆఫీస్ బాయ్ అంటే ఎక్కువ కలెక్షన్ బయట పేమెంట్ తిరుగుతూ ఉంటా, డస్ట్ పడకుండా యూజ్ చేస్తాను. అవునా? అయితే ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఓకే అడగండి. కళ్ళు ఉంటాయి, ఓకే చూడలేదు. ఓకే. నోరు ఉంటది, మాట్లాడలేదు. కాళ్ళు ఉంటాయి, కదలలేదు. ఏంటది? కుర్చీ. కళ్ళు ఉన్నాయా? ఏడున్నాయి కళ్ళు? కళ్ళు లేవు. చీర తెలియదు. ఆలోచించాలి. ఆలోచించాలా? కళ్ళు ఉంటాయి, చూడలేదు. నోరు ఉంటుంది, మాట్లాడలేదు. మొబైల్. మొబైల్ ఫోన్ మాట్లాడతాంగా. అవును. ఈ చెవులు ఏంటి స్టైలా? చౌకమ్మ స్టైల్. సేమ్ బెంచ్. ఈ పెట్టుకోవచ్చా మీరు? వెళ్తుంది ఇవి పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టుకోండి, చూద్దాం. ఒకసారి పెట్టుకోండి, ఒకసారి పెట్టుకోండి బ్రో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మ్యాగ్నెటా? మ్యాగ్నెట్ ఏం కాదు. అవునా? ఒకసారి ఇది పెట్టుకోండి. వద్దు, వస్తుంది. ఒకసారి ఇది పెట్టుకోండి. వద్దు వద్దు, ఒకసారి టాస్క్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వద్దండి. పెట్టుకోండి అబ్బా, ఏమైంది? అది పెట్టుకుంటే లేదు, ఇది పెట్టుకునే ఏం కాదు కానీ దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది కదా. సరే, మన ఎప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? అసలు అది ఏంటో తెలుసా? ఇట్లాంటి క్వశ్చన్స్ అడగా కానీ వేరే పని ఏదైనా అడగండి. సరే, జనగణ మన రెండు లైన్లు పాడండి. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధుకు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల దిలతి తరంగా, తబ శుభాయే మాయే. మాయే కాదు, మాయే కాదు. రాంగ్. బాబా తబ శుభ నాయే జాగే శిషమాయే గాయే గాదా. మాయే లేదు. రాంగ్ రాంగ్. నాకు రాని ట్రై చేయను. ఆన్సర్ ఆలోచించండి, ఇందాక అడిగిందని. అది పాస్ అండి, వేరే అడగండి చెప్తాను. ప్రాంక్ కాల్ చేయాలి ఎవరికన్నా. టాస్క్ ప్రాంక్ కాల్. ఫ్రాంక్ కాల్ ఎవరికి చేయాలా? మీ ఫ్రెండ్కి ఎవరికైనా చేసి. ఫ్రెండ్గా? అరే లేచిపోదాం అనుకుంటున్నావు, 10,000 కొట్టాను అడగండి. మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఇందాకే కాల్ చేసాడు. అషు ఎఫా? అష్రఫా? అషు ఎఫ్. స్పీకర్లో పెట్టాలి. హలో. అరే నవాపూర్ వస్తున్నా, స్వాతిని తీసుకుపోవాలి. ఒక 10,000 అర్జెంటు. స్వాతిని తీసుకుపోవాలి, ఫోన్ చేస్తుంది ఏడ్చుకుంటా. అర్జెంట్ ఒక 10,000 చూడరా. ఏంది? నువ్వు వాళ్ళని అడుగురా, అడిగి చెప్పు. అరే వాళ్ళని అడిగానైతే అడిగా అంతే. నేను చూస్తాను, నేను కూడా ఫోన్ చేస్తాను, అందరికి అడుగుతా. ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుందిరా ఘోరంగా. నేను చచ్చిపోతాను, నువ్వు వత్తవా రావా అని అడుగుతుంది. ఒక 5,000 అన్న చూడరా. 5,000 రూపాయలు లేదు కానీ కర్ణాకర్ అన్న నన్ను ఎవరు నన్ను అడుగు. ఇప్పుడు తీసుకపోతే పెద్ద లంజర్ ఇస్తుంది. అదే జరుగుతాం. అంతేనా? సరే. తీసుకపోతావా? ఏ
ఏ ఫోన్ చేయ మరి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తుంది ఏం చేయాలరా? ఏదో తేడాగా ఉందేంటి? సరే సరే ఉండరా, ఏం ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళు. సరే ఉండరా. అవో బూతులే తిట్టాడయ్యా, ఒక 10,000కి నాన్న మాట్లాడాడు. అయ్యో అంటే ఫోన్ తిప్పండి ఒకసారి. ఏంటి పాత 500 నోటా? దీని గురించే అవుతున్నాను. అంటే ఆర్బీఐ ఆఫీస్ పోయాను, అబ్బో పని చేయట్లేదంట, ఏ- తీసుకోవట్లేదు. దీన్ని బాగా చేపించి వాడాలి ఎట్లన్నా? అంటే ఆ బాపమ్మది ఇంట్లో మర్చిపోయింది, ఎప్పుడో పెట్టిందంట. ఆహా. సరే పోదామని చెప్పేసి ఆర్బీఐ పోయి చూపిస్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పాత 500 నోటే కదా ఇది? అవును. ఆ. ఎందుకు ఎన్ని సంవత్సరాలు దాచారు నోట్లు? మరి చాలా సంవత్సరాలు అయింది. మన దాపెట్టుకుని పాత 500 నోట్ చూసి ఎన్ని రోజులు అయింది అందరూ చూడండి. 500 నోట్లే లేకుండా చేశారు కదా ఇహ. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను మార్చుకుంటాను. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో.